హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. సో ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ అది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టేట్ కానీ సాంస్క్రిట్ని ఎలా ప్రజెంట్ చేయాలి ఎగ్జామ్లో, సో మార్క్స్ ఎలా ఎక్కువ తెచ్చుకోవాలి, సో ఎలా అండర్లైన్స్ చేయాలి, ఏ రోమన్స్ ముందు రాయాలో ఇప్పుడు నేను ఒకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నచ్చినట్టు లైక్ చేయండి, మేము వాళ్ళు కూడా చేయండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తుండండి. ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే నాకు సపోర్ట్గా ఉంటుంది, ఇంకా మరిన్ని వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. సో లైక్ చేసి స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఖచ్చితంగా 99 కావాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రతి పాయింట్ని కూడా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి రైటింగ్ బాగుంటే ఏమవుతుందంటే ఎక్కడైనా చిన్న మిస్టేక్ దొల్లినా కూడా దాన్ని అంత పెద్దగా పట్టించుకోకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే నేను చూపిస్తాను, ఒక్కసారి చూద్దాము. సాంస్క్రిట్ ప్రెజెంటేషన్ అనమాట. సో మన పేపర్ ఎలా ఉండాలి అనేది ఒక్కసారి చూడొచ్చు. సో రోమన్ నెంబర్ 1 ఇక్కడ సెకండ్ ఇయర్ పేపర్ చూపిస్తున్నాను నేను ప్రజెంట్. సో ఇలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కువ మార్కులు రావాలనుకున్నప్పుడు ఇక్కడ రోమన్ నెంబర్ 4 ఉంది కదా, రోమన్ నెంబర్ 4 పద్య భాగంలో మనకి నాంటెల్లో రోమన్ నెంబర్ 4 నుంచి వస్తాయి. అండ్ నాంటెల్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు. మనం ఎగ్జామ్ స్టార్ట్ చేసేది మాత్రం రోమన్ నెంబర్ 4 నుంచి స్టార్ట్ చేయాలి. రోమన్ నెంబర్ 4 నుంచి 16 రోమన్ నెంబర్కు కంప్లీట్ చేస్తే ఇక్కడంతా గ్రామర్ అవుట్ ఆఫ్ వస్తాయి అనమాట. దీనికి 6 ఉంటే 6 మార్క్స్, 7th రోమన్కి 6 మార్క్స్, 8th రోమన్కి 6 మార్క్స్, ఇలా పడుతూ లాస్ట్ వరకు 16 రోమన్ వరకు కంప్లీట్ అయితే ఎగ్జామ్ కరెక్షన్ చేసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళు 99 కోసం రాస్తున్నారు అని అనుకుంటారు. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది రోమన్ నెంబర్ 4 మాత్రమే స్టార్ట్ చేయాలి. మేము ఇక్కడ కొంచెం బై మిస్టేక్గా రాసాము, కానీ రోమన్ నెంబర్ 4 నుంచి స్టార్ట్ చేసి ఖచ్చితంగా 16 వరకు కంప్లీట్ చేస్తే అవుట్ ఆఫ్ వచ్చిన తర్వాత అప్పుడు రోమన్ నెంబర్ 1, 2, 3 రాస్తే ఖచ్చితంగా ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఉన్నా కన్సిడర్ చేయకోకుండా వాళ్ళు 99 వేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో రోమన్ నెంబర్ 4 నుంచే స్టార్ట్ చేయాలి. కాకపోతే ఇక్కడ పోయం ఉంది కాబట్టి పోయం డిస్కస్ చేద్దాం ఒకసారి. ఇలా స్కెచెస్ చూడండి, ఒక 3 రకాల స్కెచెస్ మనం చిన్నగా అంటే అవతలకి రిఫ్లెక్ట్ కాకుండా ఉండేటువంటి గ్లిట్టర్స్ కానీ లైట్గా పడే స్కెచెస్ కానీ ఇలా వాడాలి. సబెడింగ్స్కి వాడడం, ముఖ్యమైన పదాలకి ఇలా వాడుతూ వెళ్తే చాలా మంచిది అనమాట. ఇక్కడ అండర్లైన్స్ చేసింది పాప, ఇంకా చూడండి ఇలా అనమాట. ఎందుకంటే అదే పనిగా నేను పేపర్ చూపించాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని మాత్రమే ఈ పేపర్ని చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ భావం అని, తర్వాత వ్యాకరణ అంశాలు అని, ఇక్కడ గ్రామర్ పార్ట్ ఇలా రాస్తూ వెళ్ళాలి. సో ఇక్కడ నాంటెల్ గురించి చూస్తే మనం ఏంటంటే ఎక్కడైతే ఆన్సర్ వస్తుందో అది ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు సాంస్క్రిట్ ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానికి అండర్లైన్ చేసి మిగతా రాయాల. ఓన్లీ ఆన్సర్ మాత్రమే రాస్తే మాత్రం మార్కులు తగ్గిపోతాయి ఖచ్చితంగా, ఎందుకంటే సెంటెన్స్లో రాయాలి. ఇక్కడ చూడండి, భృగువంశ కేతు కహ అనే క్వశ్చన్కి ఆన్సర్ రాసింది భృగువంశ కేతు పరశురామ. ఇక్కడ పరశురామ అనే దానికి అండర్లైన్ చేయాలి. ఇలా అండర్లైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ పేపర్ని త్వరగా చూస్తారు, ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది, ఫాస్ట్ కరెక్షన్ చేస్తారు, వాళ్ళకి రిస్క్ ఉండదు అనమాట. కరెక్షన్ చేసే వాళ్ళ మైండ్ని మనం గ్రహించాలన్నమాట. ఎలా పీస్ఫుల్గా కరెక్షన్ చేస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయి. వాళ్ళని ముందే కొంచెం ఇబ్బంది పెట్టినారనుకో మార్కులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఏం చేస్తారంటే ఒకసారి 1వ రోమన్ రాస్తారు, మళ్ళీ 10వ రోమన్ రాస్తారు, మళ్ళీ 2వ రోమన్ రాస్తారు, మళ్ళీ 4వ రోమన్ రాస్తారు, ఇష్టం వచ్చినట్టు రాస్తారు. అలా రాయొద్దు ఎప్పుడే, కానీ మార్క్స్ నీట్గా ప్రజెంట్ చేస్తే మాత్రమే ఎక్కువ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ 7వ రోమన్లో కూడా ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. పద్య భాగానికి సంబంధించి ఎక్కడైతే ఆన్సర్ అనుకుంటామో దానికి అండర్లైన్ చేయండి. ఇక్కడ కూడా చూడండి, వ్యాధితస్య మిత్రం ఔషధం అనేది ఆన్సర్ కాబట్టి ఈ వ్యాధితస్య మిత్రం అనేది క్వశ్చన్లోనే ఉంటుంది కాబట్టి ఆన్సర్కి మనం అండర్లైన్ చేస్తూ వెళ్ళాలన్నమాట. 8th రోమన్ కూడా సేమ్. నెక్స్ట్ ఇంకా చూడండి, 9th రోమన్ 1 వర్డ్ ఆన్సర్స్ అనమాట. 1 వర్డ్ ఆన్సర్ కూడా సెంటెన్స్లో రాసింది ఇక్కడ. కాకపోతే ఏంటంటే మనం
వీటికి సెంటెన్స్ రాస్తే రాయొచ్చు, లేకుంటే వన్ వర్డ్ కూడా రాయొచ్చు. రామపక్షీయ వానరాణం బలాని అమేయ అని ఉంది ఇక్కడ. ఈ బలాన అమేయ అని పక్కన పెట్టినా కూడా రామ పక్షీయ వానరాణం అని రాసినా సరిపోతుంది. సుదక్షిణ ఉంది, దిలీపసే ధర్మపత్ని సుదక్షిణ, ఇలా. సో రోమన్ నెంబర్ 10 కూడా సేమ్ అనమాట. తర్వాత కాంప్రిహెన్సివ్ పేరా, ఈ జాగ్రత్త చదువుకొని రాస్తే సరిపోతుంది. సందులు ఇలా రాయాలి. మీరేమైనా ఎక్స్ట్రా రాయాలనుకుంటే ఇక్కడ రాయకోకుండా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లాస్ట్ పేపర్లో చాయిస్ అని పెట్టి రాస్తే ఇక్కడ ఏమైనా మిస్టేక్ పోతే అక్కడి నుంచి తీసుకొని మళ్ళీ మార్క్స్ కలుపుతారనమాట. సో ఎవరు కూడా ఓవర్ కాన్ఫిడెంట్తో మాత్రం రాయొద్దండి. ఇక్కడ 3 ఉన్నాయి కదా, మనం 3 దానికి సమాధానం రాద్దాం. నీకు 4th వచ్చినా కూడా వదిలిపెట్టకూడదు అనమాట, లాస్ట్లో రాయాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రెజెంటేషన్. 13ది కూడా సందులు ఉంటాయి మనకి. అనునాసిక సంధి, ఇక్కడ సందులు. తర్వాత ఇక్కడ 15వ రోమన్ చూద్దాం ఒకసారి. వరుసగా రాయాలి. ఇక్కడ పాప కొంచెం వెరైటీగా రాసిందనమాట. సప్తర్షయ ఇలా ఉన్నాయి కదా, వీటికి మాత్రం అండర్లైన్ చేసింది. క్లియర్గా చూడండి. మీరు ఓవర్గా స్కెచ్లు వాడినా ఇబ్బంది ఉంటుందన్నమాట. ఒక 3 బాగా నీట్గా పడేవి హైలైట్ చేస్తూ రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయన్నమాట. నెక్స్ట్ 16 చూడండి. ఇక్కడ 16 రోమన్స్. దీనికి ఒక బాక్స్ అయితే వస్తుంది, పట్టిక. ఆ పట్టికలకు సంబంధించి 5 రైట్ అయితే సరిపోతాయి, కానీ మనం 5 కాకుండా ఎక్స్ట్రా రాస్తే మంచిది అనమాట. ఎక్కువ సందర్భాలకు సంబంధించిన లెసన్ పేరు, కవి పేరు, గ్రంథం పేరు బాగా హైలైట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇక్కడ కవి పరిచయము, సందర్భము, భావం అనేటువంటి దాన్ని కూడా హైలైట్ చేస్తే మంచిది. చూడండి ఇక్కడ ఎలా చేసాం కదా, ఇక్కడ ఎలా. సో ఇలా అనమాట ప్రెజెంటేషన్ అనేది నీట్గా ఉంటూ, ఇక్కడ చూడండి ఒక లైన్ వదిలేయడం మంచిది అనమాట. ఒక లైన్ వదిలేసి రాస్తే నువ్వేం రాస్తున్నావు అనేది నీట్గా ప్రొజెక్ట్ అవుతుంది అనమాట చూసే వాళ్ళకి. శబ్దానికి ఇలా బాక్స్ వేయడం చాలా మంచిది. ఇలా చాలా మంది ఇది మర్చిపోతుంటారు. తకారాంత పుంలింగ భవశబ్ద ఇలా మర్చిపోతారు అనమాట. అకారాంత పుంలింగ రామశబ్ద ఇవి మర్చిపోవద్దు, ఇవి కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే విభక్తు సహితం రాయండి అంటారు, అంటే విభక్తులతో కలిపి రాయండి అని అర్థం. ఖచ్చితంగా వీటికి కూడా మార్కులు ఉంటాయి. శబ్దాలు చూడండి. ఇక్కడ 2 మార్కులు కలిపి 12 మార్కులు కాబట్టి ఎక్కడ మిస్టేక్స్ ఉండవు. ఇలాంటి హైలైట్ చేయడం వల్ల ఫాస్ట్గా పేపర్ కరెక్షన్ జరుగుతుంది. ఇలా హైలైట్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఇంకా కవి పరిచయానికి వస్తే, కవి పరిచయం ఎవరికైనా సాంస్క్రిట్లో వస్తే మాత్రం వదిలిపెట్టుకోకుండా కవి పరిచయం ఖచ్చితంగా సాంస్క్రిట్లో రాయండి. కొంచెం రామాయణే సప్తకాండాత్మకం రామాయణం, 24 సహస్ర శ్లోక పరిమితమిదం రామాయణం, ఆది కవి అంటారు. ఇలా మనకి సాంస్క్రిట్లో ఉంది కదా, అదంతా ఎవరికైనా సాంస్క్రిట్లో వస్తే సాంస్క్రిట్ రాయండి. ఇంకా తెలుగు అవసరం లేదు, అప్పుడు డైరెక్ట్ ఇక్కడ నుంచి రాసుకుంటూ వెళ్ళొచ్చు. రాని వాళ్ళు ఏం చేయాలంటే కనీసం ఒక 5 లేదా 4 అయినా మెయిన్ మధ్యలో ఇక్కడ కొటేషన్స్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలాగా హైలైట్ చేయాలన్నమాట. ఎక్కువ పెన్నులు వాడుకోకుండా ఒక 3 పెన్స్ నీట్గా సబ్ హెడింగ్స్ కొటేషన్స్కి వాడితే మంచిది. ఇలాంటి కొటేషన్ ఒక లైన్లో రాసి అక్కడ ఇక్కడ ఏం రాయకోకుంటే మేలన్నమాట. సో ఎస్ఏ లాస్ట్కి రాస్తే చాలా మంచిది అనమాట. రోమన్ నెంబర్ 4 నుంచి 16 అయిపోయాక ఎస్ఏ రాయాలి. చూడండి ఇక్కడ ఇలా హైలైట్ చేస్తూ రాయడం చాలా ఉత్తమమైన పద్ధతి. కొటేషన్స్ రాయాలన్నమాట. కొటేషన్స్ అంటే ఇలాంటివి సాంస్క్రిట్ కొటేషన్స్, మధ్యలో మినిమం ఒక 4 ఉండేలాగా చూసుకోవాలి మీరు. సో ఇలా మనకి కంప్లీట్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా షేర్ చేయండి. తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6600.